ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆనాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు హిజ్కియాకి వాగ్దానం చేస్తే, ఈరోజు మనందరికీ కూడా దేవుడిస్తున్న వాగ్దానం, నేను నిన్ను బాగు చేస్తాను. యూదారాజైన హిజ్కియా దేవుని దగ్గర అద్భుతమైన సాక్ష్యం పొందాడు. అతని గురించి రాయబడిన సాక్ష్యం ఏంటంటే, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. అతని ముందున్న రాజుల్లో గాని అతని తరువాత రాజుల్లో గాని అటువంటి రాజు లేడు. అలాగే హిజ్కియా దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుణ్ణి హత్తుకొని ఆయన్ని అనుసరించడానికి ఎంతమాత్రం వెనక్కి తీయక ఎంతో గొప్ప ప్రేమను దేవుని ఎళ్ళ కనబరిచినవాడు. అంతేకాక తను రాజైన తక్షణమే దేవుని మందిరాన్ని బాగు చేసి యాజకుల్ని పిలిపించి యాజక ధర్మాన్ని జరిపించిన వాడు హిజ్కియా. అట్లాంటి హిజ్కియా జీవితంలో ఒకానొక దినాన ఒక శ్రమకరమైన పరిస్థితి వచ్చింది. ఏంటంటే, అతని జీవితంలో ఒక మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నాడు. అట్లాంటి సమయంలో యెషయా వచ్చి దేవుడు చెప్పిన మాటను అతనికి తెలియచెప్పాడు. నీవు మరణమవబోతున్నావు గనుక నీళ్లు చక్కబెట్టుకో, నీ రాజ్యానికి మరి తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు, ఇట్లాంటి పరిస్థితులన్నీ నువ్వు చూసుకోవాలి అని నీళ్లు చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు, హిజ్కియా అయితే తనకు కలిగిన ప్రతి పరిస్థితిని బట్టి కృంగిపోక దేవుడి సన్నిధిలో దేవుని తట్టు తిరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడయ్యా, ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుడిని అడిగినప్పుడు, దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. హిజ్కియా జీవితంలో ఎంత అద్భుతమైన విశ్వాసం కలిగిన వాడు, దేవుని వాక్యానుసారంగా జీవించిన వాడు, మరి దేవుని పరిచర్యను జరిగించిన వాడు. అతని జీవితంలో కూడా ఒక కష్టం వచ్చింది, చాలా భయంకరమైన కష్టం. కానీ ఆ కష్టతరమైన పరిస్థితుల్లో నేను ఇంత భక్తి చేస్తే, ఇంత విశ్వాసం కలిగి ఉంటే నా జీవితంలో ఇంత కష్టమేంటి అని దేవుని సన్నిధిలో సనగలేదు. కానీ తన జీవితంలో సమస్త కార్యాలు జరిగించగలిగిన, తన ప్రతి కష్టస్థితిలో నుంచి విడిపించగలిగిన దేవుడి తట్టు తిరిగి అతడు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. నా జీవితంలో ఎందుకింత కష్టం వచ్చిందని దుఃఖపడుతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎంత భక్తి చేసినా మనం ఒకానొక సమయంలో ఏదో ఒక కష్టతరమైన పరిస్థితులు గుండా దాటిపోవలసిన వారమై ఉన్నాం. కానీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేసే సమర్థుడై ఉన్నాడు. హిజ్కియా అంటున్నాడు, నేను మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాను అని అంటే, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను బాగుపరిచెదను. ఈరోజు నీ జీవితంలో చాలా కఠినతరమైన పరిస్థితుల్లో నువ్వు నెట్టివేయబడి ఉన్నావా? ఒకప్పుడు ఇంత బాగున్నాను, ఇప్పుడేంటి నా ఆర్థిక స్థితి ఇంత భయంకరంగా ఉంది, దేవుడి కొరకు నేను ఎంత ఖర్చు చేశానని నువ్వు బాధపడుతున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, నీ ఆర్థిక స్థితిని దేవుడు బాగుపరుస్తాడు. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యం కలిగిన వ్యక్తివి, ఈరోజు నీ జీవితంలో నీ శరీరంలో ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నావు, ఏ పని చేయలేని పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు. అయితే దేవుడు ఈరోజు నీకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ శరీరాన్ని నేను బాగుపరుస్తాను. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఒకప్పుడు మంచి విశ్వాసం కలిగిన వ్యక్తివి, ప్రార్థనా పరుడువు, ప్రార్థనా పర్రాలువు, ఆత్మవరములతో అభిషేకంతో నింపబడిన వ్యక్తివి, దేవుడి సన్నిధిలో అందరికంటే ముందుగా ఉండే వ్యక్తివి. అయినా ఆత్మీయ జీవితంలో కూడా ఒక రకమైన పతనకరమైన స్థితి, మరణకరమైన స్థితి కనబడుతుందా? అయ్యో, నేనేంటి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఒకప్పుడు నా ఆత్మీయ జీవితానికి ఇప్పుడు నా ఆత్మీయ జీవితానికి ఎంత వ్యత్యాసం ఉంది, అయ్యో దేవుడి సన్నిధిలో నేను గడపలేకపోతున్నాను అని దుఃఖపడుతున్నావా? నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను లేవనెత్తగలిగిన వాడు, నిన్ను బాగు చేయగలిగిన వాడు, నిన్ను జీవంతో నింపగలిగిన వాడు దేవుడు. అయ్యా, నాకు కలిగిన ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఇప్పుడు నా స్థితి ఏంటి, నేను ఇలా ఉండడానికి వీల్లేదు, దయతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా వలె నువ్వు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే, ఆనాడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకొని హిజ్కియాని బాగు చేసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ శరీరాన్ని బాగు చేస్తాడు, నీ ఆర్థిక స్థితిని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ పిల్లల్ని బాగు చేస్తాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని హిజ్కియా వలె దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయి. హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నిన్ను కూడా బాగు చేస్తాడు.
కాబట్టి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకో, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఈరోజు మా జీవితంలో ఇట్లాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయాం ప్రభు అని కన్నీరు విడుస్తూ అడుగుతున్నారో ప్రభా, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి శరీరములను, వారి యొక్క ఆర్థిక స్థితిగతులను ప్రభా, వారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయండి, శాంతి, నెమ్మది, సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. విడాకుల వరకు వెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబ పరిస్థితిని యేసు నామములో ఆ విడాకులు క్యాన్సిల్ చేస్తున్నాం. కుటుంబంగా కట్టబడును గాక. బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్నతమైన మంచి భవిష్యత్తు కలుగును గాక. చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానము కలుగును గాక. మంచి ఉద్యోగాలు వచ్చును గాక. చేస్తున్న ఉద్యోగాలు, చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు యేసు నామములో వృద్ధవును గాక. ప్రభా, మీరే కృప చూపించి గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, వారి ఆగిపోయిన ప్రతి డబ్బు యేసు నామములో అనుగ్రహించబడును గాక. ప్రతి కేసుల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రభా, ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన వారి యేసు నామములో మరలా తిరిగి ప్రభా నాయన నా తండ్రి పునరుద్ధాన బలంతో నింపబడుదురు గాక. మీరే కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.